అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వంలో వెలువడిన సర్పంచ్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే నిన్నటితో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే స్పెషల్ ఆఫీసర్లు అయితే నియమించడం జరిగింది. గ్రామాలకు సంబంధించి సర్పంచ్ల పదవి కాలం అయితే ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు అయితే ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయని ఒకసారి అయితే మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం. మనతో పాటు ఎంపీడీఓ ఉన్నారు, రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్దేశకాలు ఉన్నాయి సార్? సర్పంచ్ల కాలము నిన్నటి వరకు పాలకవర్గం ముగించబడింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాకు 23 జీపీలకు గెజిటెడ్ ఆఫీసర్లను స్పెషల్ ఆఫీసర్ నియమించినారు. అందులో ఈరోజు అందరూ తమ తమ కేటాయించిన గ్రామాలప్పుడు స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించినారు. దీనికి సంబంధించింది ప్రజలు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు అందరు అధికారులు సహకరించి మీకు మంచినీరు కానీ, శానిటేషన్ కానీ, విలేజ్కి సంబంధించిన ఎటువంటి పనులైనా కానీ వాళ్ళు మీకు నెరవేర్చగలరు. కావున అధికారులకు సహకరించగలరు. అదేవిధంగా అధికారులు కూడా ప్రజలకు సహకరించి అభివృద్ధి పథంలో ఆయా గ్రామాలు చేపట్టడం జరుగుద్ది. కాబట్టి సందర్భంగా అందరూ సహకరించి విజయవంతం అంటే గ్రామాల్లో ఉన్న అభివృద్ధులు విజయవంతం చేసుకుంటూ వెళ్ళగలరని సందర్భం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే కొన్ని పనులు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు అభివృద్ధికి సంబంధించి అంటే రోడ్స్ కావచ్చు, ఏదైనా డ్రైనేజ్ కావచ్చు, అక్కడక్కడ ఏదైనా ఉంటే అవి మీరు కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ప్రస్తుతం దానికి సంబంధించి ఎలా ఉంది సార్? మనకున్న అంటే ఆయా గ్రామాల్లో ఉన్న వనరుల బట్టి ఏది గ్రామ పంచాయతీ అంటే అక్కడ నీడ్ బట్టి ఏది అవసరంలో అది నిధుల లభ్యత మేరకు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేదైనా ఉంటే మండల పరిషత్ పాలకవర్గం కానీ, జిల్లా పరిషత్ పాలకవర్గం కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి నివేదించబడుతుంది. దాని ప్రకారంగా అభివృద్ధికి మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ అంటే మండలానికి చొప్పున కేటాయించడం జరిగిందా? గ్రామానికి ఎట్లా కేటాయించారు? అంటే ప్రస్తుతం అయితే కొన్ని అయితే మేజర్ గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద అయితే ఉన్నాయి కదా, అంటే దానికి ఎట్లా కేటాయించారు సార్? మనకు 13 మంది గెజిటెడ్ ఆఫీసర్లు తీసుకున్నాం అన్ని డిపార్ట్మెంట్లు. దానిలో కనీసం మినిమం అంటే మనకు 23 జీపీలు ఉన్నాయి. దాదాపు మినిమం 2 వచ్చారు. ఒక 2-3 మాత్రం ఒక సింగిల్ వచ్చింది. గ్రామాల్లో అక్కడ ఉన్న వాళ్ళ అంటే ఎవరైతే ఉద్యోగులు అధికారులు ఉన్నారో వాళ్ళకు వెసులుబాటు అంటే పక్కకే దాదాపుగా ఇబ్బందులు జరగకుండా కన్వీనియన్స్ పక్క విలేజ్లకి దాదాపుగా సెట్ చేయడం జరిగింది. వాళ్ళ అంటే గ్రామాలకు రెగ్యులర్గా నిత్యం పర్యవేక్షించటకు ఈజీగా ఉంటుంది. అందరూ వారి పనులు చేసుకుంటారు. ఓకే, అంటే ప్రస్తుతం మీరైతే ఛార్జెస్ తీసుకోవడం జరిగింది, ప్రస్తుతం అయితే పర్యవేక్షిస్తున్నారంటే మీ కింద ఎలా ఉండబోతుంది సార్? బాగానే ఉంటుంది. అంటే ఇంతకుముందు పాలకవర్గం ఉన్నది కాదంటే ఇప్పుడు ప్రత్యేక అధికారులు కాబట్టి పనుల లోపల ఏం తేడా ఉండదు. రూల్స్ రెగ్యులేషన్స్ అదే విధంగా ఉంటుంది. దాన్ని ముఖ్యంగా గవర్నమెంట్ ప్రత్యేకంగా మంచినీటి ఎద్దడిని కూడా నివారించుటకు, దాని తర్వాత శానిటేషన్ కానీ, అదేవిధంగా హరితారం చెట్లు కానీ, ఉపాధి హామీ కల్పించటకు కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ఏదైతే అభివృద్ధిలో ప్రగతిలో ఉన్నాయో వాటిని కూడా కంటిన్యూ చేసి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేటకు సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు తగు చర్య తీసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అంటే స్పెషల్ ఆఫీసర్లని? ఆయా గ్రామాల్లో ఉన్న మన స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు, పంచాయత్ సెక్రటరీ ఉంటారు, అందుబాటులో ఉంటారు. కాబట్టి పంచాయత్ సెక్రటరీ నుండి చేయవచ్చు. ఒకవేళ కానప్పుడు స్పెషల్ ఆఫీసర్, ఇఫ్ అక్కడ కూడా కానప్పుడు మండల స్థాయి లోపల మనకు చేసిన ఎక్కడెక్కడ పనులు అంటే డిస్పోజ్ అంటే పనులు పూర్తి చేయటకు చర్యలు తీసుకోబడింది. ఓకే సార్,
ప్రస్తుతం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అయితే స్పెషల్ ఆఫీసర్లు అయితే కేటాయించడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల పదవి కాలం మీద ముగిసిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే స్పెషల్ ఆఫీసర్లు అయితే సర్పంచ్ల ఖాళీని అయితే భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఏ సమస్య ఉన్నా మేమైతే ముందుంటాము, ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య రాకుండా అయితే మేము చూస్తామని చెప్పేసి అయితే ప్రస్తుతం అయితే రాజేంద్ర రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంపీడీఓ అయితే ఉన్నారు మనతో పాటు. అంతేకాకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా ఇబ్బంది పడకుండా ఇటు శానిటేషన్ కావచ్చు, అంతేకాకుండా హరితారం కావచ్చు, అనేక రకాల ఏ చిన్న సమస్య ఉన్న పంచాయతీ కార్యదర్శితో పాటు మేము సైతం అందుబాటులో ఉంటాము. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాం, తీరుస్తాము, మేమైతే అండగా ఉంటామని చెప్పేసి అయితే రాజేంద్ర రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.